So good morning. My name is Shrikant, lecturer in chemistry, NMGDC Jogipet, Nehru Memorial Government Degree College, Jogipet. So Department of Chemistry. సో ఈ కరోనా సందర్భంగా మనము యాక్చువల్లీ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకోవట్లేదు. సో దానికోసమని ఇక్కడ మనము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాము. సో దానిలో భాగంగానే ఈ వీడియో క్లాసెస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు నేను జోయిపేటకు వచ్చినప్పటి నుండి సో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ జరగలేదు, మనం ఇంటరాక్ట్ కాలేదు, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ కాలేదు. కాబట్టి వీడియోస్ చేస్తున్నాను. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. కాబట్టి కొద్దిగా అందరూ ఈ క్లాసెస్ విని ప్లస్ మనం ఆన్లైన్ క్లాసెస్లో చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి విన్నారనుకోండి, సో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పినవి వినేసి మళ్ళీ మీరు నోట్స్లో చదవండి. చెప్పినవి విని నోట్స్లో చదవండి. చదివిన తర్వాత మనం ఆన్లైన్ క్లాస్లో మళ్ళీ రిపీట్ చేసుకుంటే అప్పుడు మనకు చాలా వరకు అర్థమైపోతుంది. కాబట్టి సో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. కాబట్టి కొద్దిగా వినే ప్రయత్నం చేయండి, కంపల్సరీగా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నౌ టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ and pseudohalogen compounds. Interhalogen compounds and pseudohalogen compounds. Now see here, interhalogen compounds అంటే తెలుగులో ఏమన్నామండి? ఇంటర్హాలోజన్ కాంపౌండ్ మీన్స్ అంతర హాలోజన్ సమ్మేళనాలు అని చెప్పేసి అంటామండి. అంతర హాలోజన్ సమ్మేళనాలు. ఓకే, చూడండి, ఇంటర్హాలోజన్స్ అండ్ సూడోహాలోజన్స్. ఇంటర్హాలోజన్ అంటేనేమో అంతర హాలోజన్ సమ్మేళనాలు, సూడోహాలోజన్స్. నెక్స్ట్ సో ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్. మనం ఇక్కడ సూడోహాలోజన్స్ అన్నాం కదా, దాని తెలుగులో ఏమంటామంటే మిథ్యా హాలోజన్లు అంటాం. మనం ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ ఇంటర్హాలోజన్స్ అంటే అంతర హాలోజన్లు, సూడోహాలోజన్స్ అంటే మిథ్యా హాలోజన్లు. ఓకే. ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్. When two different halogens reacts with each other, interhalogen compounds are formed. ఓకేనా? సో రెండు హాలోజన్సే కానీ ఒకటే, అవి రెండు హాలోజన్స్ వేరు, అవి రెండు ఒక చర్య జరిపి ఏర్పరిచే కాంపౌండ్స్ని ఏమంటున్నారంటే ఇక్కడ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ అంటున్నారండి. వెన్ టూ డిఫరెంట్ హాలోజన్స్ అంటే ఇప్పుడు మనకు హాలోజన్స్ ఐడియా ఉండాలి. ఫస్ట్ మనకు హాలోజన్స్ అంటే ఐడియా ఉండాలి. ఏంటి హాలోజన్స్ ఏమైంది, వేటిని హాలోజన్స్ అంటామంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇవి మనకు హాలోజన్స్ అండి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఆస్టైన్ ఉంటుంది, అది అవసరం లేదు. సో ఇవి మనకు హాలోజన్స్. ఈ హాలోజన్సే సో ఒకదానితో ఒకటి అంటే రెండు వేరు హాలోజన్స్ ఒకదానితో ఒకటి కలిపి చర్యను జరుపుతాయి అంటున్నాడు. ఇప్పుడు క్లోరిన్ ఉంది, ఫ్లోరిన్తో చర్య జరిపి మనకి ఇక్కడ ClF3 అనే కాంపౌండ్ వస్తుందండి. ClF3 అంటే ClF3 అనేది ఏంటి అంటే మనకు ఒక అంతర హాలోజన్ సమ్మేళనం, ఇంటర్హాలోజన్ కాంపౌండ్ 1. సో క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఈజ్ డిఫరెంట్. సో దిస్ టూ హాలోజన్స్ రియాక్ట్స్ విత్ it forms ClF3. ClF3 is a interhalogen compound. Okay, now so this is halogens: fluorine, chlorine, bromine, iodine. These all are halogen compounds. Okay, now see here, when two different halogen reacts with each other, interhalogen compounds are formed. In general, XYN, whereas n equal to 1, 3, 5, 7. In general, XYN, where n equal to 1, 3. Okay, so
n ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఓకే. X ఈజ్ ఏ హాలోజన్ ఆటమ్ విచ్ లెస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ అండ్ లార్జ్ ఇన్ సైజ్. అంటే ఇప్పుడు మనము 2 హాలోజన్స్ అంటున్నాం కదా, ఇక్కడ మనము సో 2 డిఫరెంట్ హాలోజన్స్ ఒకదానితో ఒకటి చర్య జరిపి ఏర్పరిచే సమ్మేళనాన్ని అంతర హాలోజన్ సమ్మేళనం అంటున్నాం. ఇక్కడ X అనేది లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ అండ్ లార్జర్ ఇన్ సైజ్. లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ అండ్ లార్జర్ ఇన్ సైజ్. అదే Y అనేది ఏది అంటే మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ దెన్ X కంటే ఎక్కువ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఉన్నది తీసుకుంటాము. స్మాలర్ ఇన్ సైజ్ అంటే X ఏమో సో XYN కదా, XYNలో X ఏమో లెస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ లార్జర్ సైజ్ తీసుకుంటాము. Y అనేది ఏమో మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ స్మాల్ సైజ్ తీసుకుంటాం. ఇది ఈ విధంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనకు సింపుల్గా XYN అని ఉంది కదా, ఈ XYNలో X అనేది లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, సో లార్జ్ సైజ్, సో లార్జ్ సైజ్ తీసుకుంటాం. లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ లార్జ్ సైజ్ తీసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే Y ఏం తీసుకుంటామంటే హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ, సో స్మాల్ సైజ్, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ స్మాల్ సైజ్ మనకు ఇక్కడ ఇది తీసుకుంటాం. హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ స్మాల్ సైజ్ తీసుకుంటాం. ఓకే. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే, ఓకే, సో లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ లార్జ్ సైజ్ అన్నాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లియర్గా ఈయనే తీసుకుంటున్నాం. మనము లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ లార్జ్ సైజ్ అన్నాడు. ఓకే. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రోమిన్ తీసుకున్నాను. సో ఇది సైజ్ పెద్దది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువది, అవునా. సో దీన్ని ఏం చేస్తున్నాం, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ స్మాల్ సైజ్ అంటే ఫ్లోరిన్తో చర్య చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకు అంటే BrF5 వస్తుంది. BrF5 బ్రోమిన్. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, అయోడిన్ ఉంది. సో అయోడిన్ను ఫ్లోరిన్తో చర్య జరుపుతున్నాం. సో ఇది మనకు లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అవునా, లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ. సో ఇదేంటి హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ, అధిక ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్నది. అయోడిన్కి ఏమో లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది, ఫ్లోరిన్కి ఏమో హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెండింటి నుంచి ఏం ఫామ్ అవుతుంది మనకు అంటే లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ నుండి ఏం ఫామ్ అవుతుంది అంటే IF7 అనే కాంపౌండ్ వస్తుంది. దిస్ ఈజ్ ఏ ఇంటర్హాలోజన్ కాంపౌండ్. అంటే మనం XYN అనే ఫార్ములా ప్రకారం తీసుకున్నట్టయితే, సో XYNలో లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండాలి, Y అనేది హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండాలి. ఇవి రెండు కలిస్తే మనకు సో ఇంటర్హాలోజన్ అనేది కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాము, ఓకే. నౌ సీ హియర్ interhalogen compounds. The halogen compounds can be grouped in 4 categories. వీటిని ఏం చేస్తున్నారంటే 4 కేటగిరీస్లో క్లాసిఫై చేస్తున్నారండి. వీటిని 4 గ్రూపులుగా వర్గీకరణ చేశారు. ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ను 4 గ్రూపులుగా వర్గీకరణ చేశారు. ఒకటి XY, XY3, XY5, XY7. ఓకేనా. XYలో ఎగ్జాంపుల్ XY అన్న తీసుకోవచ్చు, AB అన్న తీసుకోవచ్చు అండి. మీరు ఎట్లయినా సరే కొన్ని బుక్స్లలో AB ఉంది సార్ మాకు, AB రకము, AB3 రకము అంటే సో అది తీసుకున్నా కూడా కరెక్టే, దాంట్లో ఏం లేదు. అక్కడ XY బదులు AB తీసుకున్నాడు, AB రకం అని కూడా రాయొచ్చు. లేదు AB3 అనే రకం రాయొచ్చు, లేదు AB5 రకం, లేదు AB7. సో ఈ విధంగా అయినా రాయొచ్చు. లేదు ఇంకొన్ని బుక్స్లలో ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా కూడా ఉంటుందండి. AX రకము, AX3 రకము, AX5 రకము, AX7 రకం, AX రకము, AX3 రకము, AX5 రకము,
AX7 రకం. ఓకేనా? సో ఈ విధంగా కూడా ఉంటుంది, ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకే, AX రకం చూసుకున్నట్టు అంటే XY రకం చూసుకున్నట్టయితే ఓకే, క్లోరిన్ ఫ్లోరైడ్ ClF, BrF, బ్రోమిన్ క్లోరైడ్ BrCl, ICl, IBr ఇవన్నీ కూడా మనకు XY రకానికి చెందిందండి. ClF, BrF, BrCl, ICl, IBr ఇవన్నీ కూడా మనకు XY రకానికి చెందింది. నెక్స్ట్ XY3 రకం. XY3 రకం ClF3, BrF3, IF3, ICl3. ClF3, BrF3, IF3, ICl3 ఇవన్నీ కూడా XY3 రకానికి చెందింది. XY3 రకానికి చెందింది. ఓకే, నెక్స్ట్ XY5 రకం అంటే AX5 రకం కూడా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ClF5, BrF5, IF5. ఓకేనా, AXYF అనే రకానికి చెందింది ClF5, BrF5, IF5. ఓకే, XY7 ఓకేనా. సో ఇది IF7 రకానికి చెందింది. IF7 రకానికి చెందింది. ఓకే, XY ClF, BrF, BrCl, ICl, IBr. ఓకే, నెక్స్ట్ XY3 రకానికి చెందింది ClF3, BrF3, IF3, ICl3. ఓకే, XY5 రకానికి చెందింది ClF5, BrF5, IF5. XY7 రకానికి చెందింది అయితే IF7. ఓకేనా, ఇవి సో ఈ విధంగా అంతర హాలోజన్ సమ్మేళనాలను 4 గ్రూపులుగా వర్గీకరించారండి. అంతర హాలోజన్ సమ్మేళనాలను 4 గ్రూపులుగా వర్గీకరించారు. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. Halogen molecules react directly to form interhalogen compounds. Halogen molecules react directly to form interhalogen compounds. అంటే హాలోజన్ మాలిక్యూల్స్ సో డైరెక్ట్గా రియాక్ట్ అయిపోయి సో ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ని ఇస్తున్నాను అంటున్నాను. ఎగ్జాంపుల్, ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ కంబైన్ ఎట్ 473 Kelvin టు ఫార్మ్ క్లోరిన్ మోనోఫ్లోరైడ్. అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ క్లోరిన్ అండ్ ఫ్లోరిన్, ఒక ఫ్లోరిన్ తీసుకొని సో దాని చర్య జరిపిస్తే ఇక్కడ 473 degrees Kelvin దగ్గర చర్య చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంటున్నాడు ClF అంటే AX రకానికి అంటే XY అనే రకానికి చెందిన ఒకటి వస్తుంది. ఓకేనా, ఇంటర్ హాలోజన్ సమ్మేళనం ఏర్పడుతుంది. ఏ హాలోజన్ మాలిక్యూల్స్ రియాక్ట్ విత్ లోయర్ ఇంటర్ హాలోజన్. A halogen molecule reacts with lower interhalogen to form new interhalogen compounds. A halogen molecule reacts with lower interhalogen to form a new interhalogen compounds. A halogen molecule reacts with lower interhalogen to form new interhalogen compounds. Okay. So fluorine reacts with iodine. Okay, fluorine reacts with iodine pentafluoride at 543 Kelvin to form iodine heptafluoride. Okay, iodine fluorine ఒకదానితో ఒకటి చర్య జరిపి ఓకేనా. సో మనం 5 moles ఆఫ్ ఫ్లోరైడ్ తీసుకుంటాం అనమాట, పెంటాఫ్లోరైడ్, అయోడిన్ పెంటాఫ్లోరైడ్తో. అంటే ఫ్లోరిన్ డైరెక్ట్గా అయోడిన్తో చర్య జరపట్లేదు. ఇక్కడ చూడండి మీరు, ఫ్లోరిన్ అయోడిన్ పెంటాఫ్లోరైడ్ అంటే IF5తో చర్య జరిపిస్తున్నాం, అయోడిన్ పెంటాఫ్లోరైడ్తో చర్య జరిపిస్తున్నాం ఫ్లోరిన్. అప్పుడు ఏమవుతుందంటే IF7 అనే రకం, IF7 అనే ఇంటర్ హాలోజన్ వస్తుంది. అది XY7 అనే రకానికి చెందిన ఇంటర్ హాలోజన్, XY7 అనే రకానికి చెందిన ఇంటర్ హాలోజన్. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఓకే, ఫిజికల్ స్టేట్. ది మాలిక్యూల్స్ ఆర్ కోవాలెంట్ ఇన్ నేచర్. These molecules are covalent in nature. Color. These compounds are colorless.
సో ఫిజికల్ లెస్ మనం ఏంటి, సో సంయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇంటర్ హాలోజన్ సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో అవి సంయోజనీయ స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. కలర్ ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే సో ఇవి కలర్లెస్, ఇవి ఏంటి అంటే కలర్లెస్. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్సెస్. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటర్ హాలోజన్లో 2 హాలోజన్స్ ఉంటాయంటున్నాం కదా, అందులో రెండింటి మధ్యలో ఇప్పుడు బ్రోమిన్ ఫ్లోరిన్ ఉంది. సో రెండింటి మధ్యలో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ IF7 అన్నాం, అయోడిన్కు ఎలక్ట్రాన్ నెగిటివిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫ్లోరిన్కు ఎలక్ట్రాన్ నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా. సో ఈ IF7 ఎలక్ట్రాన్ నెగిటివిటీ తక్కువ ఉంది, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉంది ఏదైతే ఉందో, సో ఆ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది తీసుకుంటే సో ఆ రెండింటికి కలిపి సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అధికంగా ఉంటుంది. అప్పుడు దానికి బాయిలింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా. బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ విత్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్సెస్. సో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు IF7 అనే మాలిక్యూల్ తీసుకున్నట్టయితే IF7, ఓకే. సో అయోడిన్ లో ఎలక్ట్రాన్ నెగిటివిటీ, సో ఫ్లోరిన్ హై ఎలక్ట్రాన్ నెగిటివిటీ. కాబట్టి ఈ రెండింటిలో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది చాలా ఉంది. సో ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ అయోడిన్ అండ్ ఫ్లోరిన్ ఈజ్ వెరీ హై. కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆల్సో హై మనకు. సో బాష్పీభవన స్థానం కూడా అధికంగా ఉంటుంది. నెక్స్ట్ థర్మల్ స్టెబిలిటీ డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్సెస్. థర్మల్ స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉన్నప్పుడు. డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అంటే రెండింటి మధ్య ఎలక్ట్రాన్ నెగిటివిటీ చాలా తక్కువ ఉన్నప్పుడు వాటికి థర్మల్ స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. ఓకేనా, రైట్. రియాక్టివిటీ. AB type of compounds are more reactive than A2 and B2 molecules. AB type of compounds are more reactive than A2, B2 molecules. అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఏంటంటే ఇప్పుడు 2 డిఫరెంట్ గ్రూప్స్ కలిపి ఒక కాంపౌండ్ ఫామ్ చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ClF, ఓకేనా. సో క్లోరిన్ డిఫరెంట్, సో ఫ్లోరిన్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇది AB మాలిక్యూల్ టైప్ అనమాట. ఏ డిఫరెంట్, B డిఫరెంట్ అట్లా. అదే A2 అన్నాడు. A2 అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు Cl2, ఓకేనా. A2 అంటే మీనింగ్ ఏంటి, Cl2. ClF అంటేనేమో AB రకానికి చెందింది, ఓకేనా. ఇప్పుడు ఇవి రెండు విడిపోతే ఇప్పుడు ఏమవుతుంది, Cl+ వస్తుంది, F- వస్తుంది. కానీ అదే రెండు Cl ఉన్నాయనుకోండి, నువ్వు అప్పుడు విడగొట్టాలంటే అంటే వాటికి చార్జెస్ ఇవ్వాలంటే కొద్దిగా, సో రెండు కూడా ఈక్వల్ ఎనర్జీ లెవెల్స్, ఈక్వల్ కాంపౌండ్స్ కాబట్టి చార్జెస్ ఇవ్వాలంటే కొద్దిగా కష్టం. కాబట్టి అందుకే సో AB రకానికి చెందిన కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మోర్ రియాక్టివ్ దెన్ A2, B2 ఉన్న వాటికంటే. అంటే ఇప్పుడు ఇక్కడ ClF అనేది మోర్ రియాక్టివ్ దెన్ Cl2. ఎందుకంటే రెండు క్లోరిన్లు అవి విడిపోవాలంటే దేనికి ప్లస్ ఇవ్వాలి, దేనికి మైనస్ ఇవ్వాలంటే అది విడిపోవు, ఎందుకంటే రెండు సేమ్ చార్జెస్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ క్లోరిన్ ClFలో క్లోరిన్ అనేది మోర్ లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్, ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్, కాబట్టి ఈజీగా బైండ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోరిన్ పైన మైనస్ ఛార్జ్ వస్తుంది, క్లోరిన్ పైన ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఆ విధంగా చేయవచ్చు. అందుకే AB టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దెన్ A2 and B2 మాలిక్యూల్స్. అర్థమైంది కదా. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్: ఫిజికల్ స్టేట్, కలర్, బాయిలింగ్ పాయింట్, థర్మల్ స్టెబిలిటీ, రియాక్టివిటీ. ఓకేనా, రియాక్టివిటీ. నౌ నెక్స్ట్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ XY టైప్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ XY టైప్ చూసుకున్నట్టయితే ఇట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అయోడిన్ బ్రోమైడ్ తీసుకున్నామండి. అయోడిన్ మోనోబ్రోమైడ్, IBR, అయోడిన్ మోనోబ్రోమైడ్ ప్రిపరేషన్ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ది డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్.
direct combination of elements. It is obtained by the direct combination of elements. Okay. Properties. It is hard and crystalline solid of volatile color. మనం ఇదేంటి? సో ఇట్ ఈస్ హార్డ్ క్రిస్టలైన్ సాలిడ్ ఆఫ్ గ్రే వాయిలెట్ కలర్. అంటే హార్డ్గా ఉంటుంది, క్రిస్టలైన్గా ఉంటుంది. సో క్రిస్టలైన్ సాలిడ్లో ఉంటుంది. ఓకే, గ్రే కలర్లో ఉంటుంది, గ్రే వైలెట్ కలర్లో ఉంటుంది. ఇట్ ఈస్ వేపర్ డిసోషియేట్ విత్ స్మాల్ ఎక్స్టెంట్ అండ్ హీటింగ్. ఓకేనా, హీట్ చేస్తే స్మాల్ ఎక్స్టెంట్ అనేది అవుతుంది అనమాట. ఐబిఆర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ కండక్టర్ వెన్ ఇన్ మోల్టన్ స్టేజ్. ఇది ఎలక్ట్రికల్ కండక్టర్గా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఎలక్ట్రికల్ కండక్టర్గా, విద్యుత్ వాహకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఐబిఆర్ ఇది లీనియర్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఇదేంటి? అయోడిన్ బ్రోమైడ్ అనేది ఇక్కడ మనకు లీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది, లీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్, సో AX3 రకానికి రాలేదు కదా. AX3 రకం ఏంటి అంటే, సో ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు AX3 రకం ClF3 తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ClF3 తీసుకున్నాము. ClF3 ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు డైరెక్ట్ ఇక్కడ అది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ClF3 తీసుకుంటున్నాం. ClF3 అంటే ఎగ్జాంపుల్ మనము దీని ఏ రకానికి చెందిన ఎగ్జాంపుల్? ఇది XY3 రకానికి చెందిన ఎగ్జాంపుల్. XY3 రకానికి చెందిన ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ XY3 రకానికి చెందిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే దాని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే మనకు సో T షేప్లో ఉంటుందండి. T షేప్లో ఉంటుంది. ClF3 ఈ విధంగా ఉంటుంది, మనకు T షేప్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకు XY3 రకానికి చెందిన హాలోజన్ కాంపౌండ్, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఓకే, నెక్స్ట్ ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఆఫ్ XY టైప్. XY5 టైప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ఏంటి? అయోడిన్ పెంటాఫ్లోరైడ్. అయోడిన్ పెంటాఫ్లోరైడ్. సో ప్రిపరేషన్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ది డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ అయోడిన్ అండ్ ఫ్లోరిన్. ఎక్సెస్ ఆఫ్ ఫ్లోరిన్ తీసుకుంటాం. ఓకేనా, అయోడిన్ను ఎక్సెస్ ఆఫ్ ఫ్లోరిన్ తీసుకుంటే మనకు అయోడిన్ పెంటాఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుందండి. సో ప్రాపర్టీస్ కిందికి తీసుకుంటే ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విడ్ హూజ్ మెల్టింగ్ పాయింట్ హ్యాస్ 9.6 degrees. ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విడ్ హూజ్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 9.6 degrees. ఓకేనా, సో ఇది మనకు కలర్లెస్ లిక్విడ్. సో మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి 9.6 degrees సెంటిగ్రేడ్. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా, ఎలక్ట్రిసిటీలో చాలా మంచి గుడ్ కండక్టర్ అనమాట, గుడ్ కండక్టర్. సో హైడ్రాలసిస్, ఇట్ ఈస్ హైడ్రాలసిస్ బై వాటర్ టు గివ్ halogen acid and oxy acid of larger halogen atom. Now this is the structure. This is the structure IF5 structure. Okay, so ఇక్కడ స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, సో ఇది మనకు IF5 స్ట్రక్చర్ అండి. IF5 స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా. మనకు స్ట్రక్చర్స్ ఐడియా ఉండాలండి. మనం ఏమన్నాము ఇంతకుముందు? XY రకానికి చెందిందేమో లీనియర్ స్ట్రక్చర్, అదే XY3 రకానికి చెందిందేమో T షేప్లో ఉంటుందండి. ఈ విధంగా T షేప్లో ఉంటుంది. ఇక్కడ Cl ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, F T షేప్లో ఉంటుంది. ఇదేంటి అంటే స్క్వేర్ పిరమిడల్ షేప్ అంటాం దీన్ని, స్క్వేర్ పిరమిడల్ షేప్. నెక్స్ట్ గో ఫర్ XY7 రకం. XY7 ఇంటర్హాలోజన్ కాంపౌండ్స్ ఆఫ్ XY7 టైప్. అయోడిన్ హెప్టాఫ్లోరైడ్. It is prepared by the action of fluorine on IF5 at 250 degrees centigrade to 300 degrees centigrade. 250 degrees to, so next properties. It is gas at ordinary temperature. Highly reactive. Hydrolysis. It is hydrolysis by water giving HF and H5IO6.
మనం హైడ్రాలసిస్ చేస్తే ఇది హెచ్ఎఫ్ మళ్ళీ H5IO6 అనేది ఏర్పడుతుంది. ఇంకా దీని స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ వస్తుందండి. పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో చూసుకోండి, ఇది ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. మనకేమో నేను ఇంతకుముందు ఏం చెప్పాను, XY రకానికైతే స్ట్రక్చర్ ఏంటి అంటే లీనియర్ స్ట్రక్చర్ అండి, లీనియర్. ఓకే, సో XY3 రకానికేమో టీ షేప్. XY5 రకానికి తీసుకున్నట్టయితే స్క్వేర్ పిరమిడల్ షేప్. IF7 రకానికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే సో XY రకానికి IF7 ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇది ఏంటంటే పెంటాగోనల్ బైపిరమిడల్ అండి. పెంటాగోనల్ సో బైపిరమిడల్ రకానికి చెందింది. సో పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. కాబట్టి సో మనకి డిఫరెంట్ ఎన్ని కూడా రావాలండి ఇది. సో మనకు పెంటాగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. ఓకే, రైట్. Uses of interhalogen compounds: used as non-water solvent, used as catalyst, used as fluorinating compounds. Used as a non-water solvent, used as a catalyst, used as a fluorinating compound. Pseudohalogens. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంటర్హాలోజన్స్ చెప్పుకున్నాం కదా. ఇంటర్హాలోజన్స్ అంటేనేమో అంతర్ హాలోజన్ సమ్మేళనాలు. ఇట్లనే సూడోహాలోజన్స్ అంటే మనకి ఇక్కడ మిథ్యా హాలోజన్లు అంటామండి. సూడోహాలోజన్స్ అంటే మిథ్యా హాలోజన్లు. ఓకే, సూడోహాలోజన్స్ ఆర్ గ్రూప్స్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ 2 or more p-block elements with a unit negative charge. Pseudohalogens are groups formed by the combination of 2 or more p-block elements with unit negative charge. అంటే p బ్లాక్ చెందిన రెండు వేరు ఎలిమెంట్స్ చర్య జరిపి ఏర్పరిచే కాంపౌండ్స్ని సూడోహాలోజన్స్ అంటున్నాము. విత్ ఒక యూనిట్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందండి, CN బ్రాకెట్ 2 ఉంది. ఓకే, అంటే సయనోజన్. దీన్ని ఏమంటామంటే సయనోజన్. సో SCN2 థయోసయనోజన్. ఇక్కడ మనకు సో కార్బన్ నైట్రోజన్ రెండు కూడా పీ బ్లాక్ ఎలిమెంట్సే. సో రెండు కలిపి కాంపౌండ్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇవి డైమర్గా ఉంటున్నాయి. CN2 అనేది థయోసయనోజన్, SCN2 ఇవి మనకు సో సూడోహాలోజన్. దాన్ని సింగిల్గా రాసుకున్నామంటే CN- అని రాసుకోవచ్చు. అంటే మాకు అక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చినట్టే, మనకు యూనిట్ నెగిటివ్ ఛార్జ్ వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ pseudohalogens. These are volatile. Pseudohalogens like the halogens add at ethylenic double bond linkage. Pseudohalogens like the halogens add at ethylenic double bond linkage. Pseudohalogens like the halogens react with alkalis. Pseudohalogens like the halogens react with alkalis. Pseudohalogens form covalent pseudohalides. These are volatile. Pseudohalogens like the halogens add at ethylenic double bond linkage. Pseudohalogens like the halogens react with alkalis. Pseudohalogens form covalent pseudohalides. These are volatile. Pseudohalogens like the halogens add ethylenic double bond linkage. Pseudohalogens like the halogens react with alkalis. Pseudohalogens form covalent pseudohalides.
ఎగ్జాంపుల్ థయోసైనోజన్ ఉంది కదా, ప్రిపరేషన్ చూసుకున్నామండి. అయితే థయోసైనోజ్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై lead SCN taken to with bromine. Lead SCN taken to with bromine is a real solution at 0 degree centigrade. So lead SCN taken to with bromine తో చర్య జరిపితే మనకు థయోసైనోజన్ అనేది ఏర్పడుతుందండి. ఓకే, ప్రాపర్టీస్ ఇట్ ఈజ్ ఎల్లో సాలిడ్, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అంటే ఎల్లో కలర్లో ఉండే సాలిడ్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ వాటర్లో కరగదు. Oxidize that copper 1 salts, oxidize copper 1 salts to copper 2 salts. వీటిని కాపర్ 1 ఆక్సిడైజ్ చేసి కాపర్ 2 సాల్ట్స్గా మారుస్తుంది. సల్ఫర్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ ఫ్రమ్ H2S. సల్ఫర్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ ఫ్రమ్ H2S. యూజెస్ ఆఫ్ సూడో హాలోజన్ కాంపౌండ్స్. యూజెస్ ఆఫ్ సూడో హాలోజన్ కాంపౌండ్స్ used as oxidizing agent, used as an oxidizing agent, used for the determination of unsaturation in organic compounds, used as a oxidizing agent, used for the determination of inorganic compound. Okay, oxidizing agent గా ఉపయోగిస్తాము. సో యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ అన్సాచురేషన్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా ఉపయోగిస్తాం. యూజ్డ్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ అన్సాచురేషన్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా ఉపయోగిస్తాం. ఓకేనా. సో ఇది మనకు సూడో హాలోజన్స్. మనకు సూడో హాలోజన్స్లో మెయిన్ ఒక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో సూడో హాలోజన్ అనేవి టూ డిఫరెంట్ పీ బ్లాక్ గ్రూప్స్ అన్నాం కదా. ఇందులో కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే నైట్రోజన్ అండి. సూడో హాలోజన్స్లో కామన్గా ఉండే ఎలిమెంట్ ఏంటి అంటే నైట్రోజన్. నెక్స్ట్ ఇవి హాలోజన్ లేకపోయినప్పటికీ హాలోజన్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. హాలోజన్స్ లేకపోయినప్పటికీ కూడా హాలోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వీటిని సూడో హాలోజన్స్ అని పిలుస్తున్నాము. సూడో హాలోజన్స్ అని పిలుస్తున్నాము. హాలోజన్ లేకపోయినప్పటికీ కూడా హాలోజన్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సూడో హాలోజన్స్ అంటున్నాము. అర్థమవుతుందండి. సూడో హాలోజన్స్ అంటే హాలోజన్స్ లేకపోయినప్పటికీ హాలోజన్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని సూడో హాలోజన్స్ అంటున్నాము. ఓకేనా. ఇందులో కామన్ ఎలిమెంట్ ఏంటి అంటే నైట్రోజన్. కామన్ ఎలిమెంట్ ఏంటంటే నైట్రోజన్. ఓకేనా. సో రైట్, థ్యాంక్ యూ. సో ఇక్కడే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, దీన్ని ఎంఓఈడి అంటామండి. ఎంఓఈడి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ is proposed by, developed by Mulliken, Hund and Mulliken. So molecular orbital theory, MOID theory, so developed by Hund and Mulliken. Linear combination of atomic orbitals. Linear combination of atomic orbitals. So psi MO molecular orbital psi A plus psi B. Okay. Sigma and sigma stars are formed. అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ నాన్ బాండింగ్ మాలిక్యులర్స్ ఆర్ ఫార్మ్డ్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ atomic orbitals. So anti bonding molecular are forms. So subtraction of anti-bonding molecular orbital. Sigma is formed by psi A plus psi B. So sigma star is formed by psi A minus psi B. Psi A minus psi B. అంటే మనకు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమో సంకలన పద్ధతిలో, ఓకేనా, సంకలన పద్ధతి వల్ల ఏర్పడతాయి. సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ అంటాము. ఇవేంటి అంటే మనకు వ్యవకలన పద్ధతిలో ఏర్పడతాయి. అందుకే సిగ్మా స్టార్ అని ఇండికేట్ చేస్తున్నామండి. సిగ్మా అంటేనేమో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, స్టార్ ఉన్నాయి యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇక్కడ LCAO మెథడ్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్ మెథడ్ అనమాట. ఓకేనా. రైట్. నౌ సీ హియర్ అటామిక్ ఆర్బిటాల్స్ combined with each other, so it forms molecular orbitals. అంటే పరమాణు ఆర్బిటాలు అతిపాతం వల్ల మనకు అణు ఆర్బిటాల్ అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎంఓఈడి రూల్ ప్రకారం ఎన్నైతే పరమాణు ఆర్బిటాలు అతిపాతంలో పాల్గొంటాయో సేమ్ అదే సంఖ్యలో
అణు ఆర్బిటాల్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒకటి పరమాణు ఆర్బిటాల్, ఇక్కడ ఒక పరమాణు ఆర్బిటాల్. మనకి ఇక్కడ వచ్చిన ఆర్బిటాల్ ఎన్ని? 2. ఇక్కడ వచ్చినాయి ఏంటి? 2. అంటే 1 సో ఇక్కడ చూడండి మనకు సో ఇక్కడ ఒక పరమాణు ఆర్బిటాల్, ఇక్కడ ఒక పరమాణు ఆర్బిటాల్. కానీ వచ్చిన అణు ఆర్బిటాల్ ఎన్ని అంటే 2. అంటే 1 + 1 = 2. 1 + 1 = 2. అంటే 2 పరమాణు ఆర్బిటాలు అణు ఆర్బిటాలు అనేవి ఏర్పడ్డాయండి. అంటే పరమాణు ఆర్బిటాలు ఎన్నైతే అతిపాతంలో పాల్గొంటాయో అదే సంఖ్యలో అణు ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. పరమాణు ఆర్బిటాలు ఎన్నైతే అతిపాతంలో పాల్గొంటాయో అదే సంఖ్యలో అణు ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. అదే సంఖ్యలో అణు ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా? రైట్. సో ఈ ఏర్పడిన అణు ఆర్బిటాల్లో కొన్నేమో సో తక్కువ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి, కొన్నేమో ఎక్కువ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. ఓకేనా? తక్కువ ఎనర్జీ లెవెల్కి వెళ్ళిన ఏవైతే ఉన్నాయో అవి సంకలన పద్ధతిలో అతిపాతంలో పాల్గొంటాయి కాబట్టి ఏర్పడేవి దాన్ని ఏమంటామంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. ఎక్కువ ఎనర్జీ లెవెల్కి వెళ్ళే ఏవైతే ఉంటాయో సో అవి వ్యవకలన పద్ధతిలో అతిపాతంలో పాల్గొంటాయి కాబట్టి అవి ఏర్పడే వాటిని ఏమంటామంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటాం. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేవి సో అతిపాతంలో పాల్గొన్న ఈ పరమాణు ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అతిపాతంలో పాల్గొన్న పరమాణు ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా వాటికంటే తక్కువ శక్తి స్థాయిలో ఉంటాయండి. అదే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అతిపాతంలో పాల్గొన్న పరమాణు ఆర్బిటాల కంటే ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాయి. ఇవేమో తక్కువ శక్తి స్థాయిలో ఉంటే ఓకే సో ఇవేమో ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాయి. ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాయి. ఇవేమో తక్కువ శక్తి స్థాయిలో ఉంటాయి, అవి ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాయి. ఓకేనా? సో కండిషన్స్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఓకే సో కండిషన్స్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ సేమ్ ఎనర్జీ లెవెల్ ఉండాలి. ఆ 2 అటామిక్ ఆర్బిటాల్స్ కూడా సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ సిమ్మెట్రీలో ఉండాలి. సేమ్ ఎనర్జీ లెవెల్లో ఉండాలి, సేమ్ సిమ్మెట్రీలో ఉండాలి. మస్ట్ ఓవర్లాప్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. సేమ్ ఎనర్జీ లెవెల్, సేమ్ సిమ్మెట్రీ ఉండాలి. మస్ట్ ఓవర్లాప్ టు ద maximum extent. Same energy level, same symmetry, must overlap to the maximum extent. Maximum extent. Okay. Next, type of molecular orbitals. Okay, molecular orbital. Sigma, pi, delta. ఈ డెల్టా అనేది చాలా కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు రీనియం టెట్రాక్లోరైడ్ డైమర్లో వస్తుందండి. ReCl2 ట్రైమర్లో మనకు ఈ డెల్టా అనేది కనిపిస్తుంది. ఈ సింపుల్ మాలిక్యూల్స్లలో మనకు సిగ్మా పై వరకే వస్తుంది. సిగ్మా పై వరకే వస్తుంది. ఓకే రైట్. సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ సిమ్మెట్రికల్లీ అరౌండ్ ద బాండ్ యాక్సిస్. సిగ్మా మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ symmetrical around the bond axis. Pi molecular orbitals are not symmetrical. Pi molecular orbitals are not symmetrical. Pi molecular orbitals are not symmetrical. Now see here. So two atomic orbitals undergo the overlapping. It forms two molecular orbitals. So now here 2px undergo the addition method. So it forms pi 2px. Here partially overlapping. It forms pi orbitals. In subtraction method, it forms anti-bonding pi molecular orbitals. So that is pi star 2px. అంటే పై బాండ్స్ కూడా ఇక్కడ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫర్ O2 అండ్ F2. సో వాటి ఎనర్జీ ఏ విధంగా రాస్తామంటే ఎనర్జీ ఆర్డర్ ఫస్ట్ సిగ్మా 1s ఆర్బిటాల్ మనకు లో ఎనర్జీ నుంచి తక్కువ ఎనర్జీ నుంచి పై ఎనర్జీకి తీసుకెళ్తే ఫస్ట్ సిగ్మా 1s, తర్వాత సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, సిగ్మా 2pz, తర్వాత పై 2px, పై 2py రెండు కూడా ఈక్వల్ ఎనర్జీలో ఉంటాయి.
ఓకే, π2px అండ్ π2py రెండు కూడా ఈక్వల్ ఎనర్జీలో ఉంటాయి. సో దాని తర్వాత వచ్చేసరికి π*2px π*2py π*2px π*2py ఇవి రెండు కూడా ఎనర్జీ లెవెల్నే ఉంటాయి. నెక్స్ట్ σ2pz అంటే పైన ఏది ఉంటుంది అంటే σ2pz అనేది ఉంటుందండి, పైన σ2pz అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్ అంటే N2 కానీ ఇటువంటి మాలిక్యూల్స్ అంటే లెస్ దెన్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం తీసుకున్నట్టే σ1s σ*1s σ2s σ*2s. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ ఇక్కడ ఫస్ట్ O2F2 దాంట్లోనేమో σ2pz వచ్చింది σ2s తర్వాత, కానీ ఇక్కడ ఏమొస్తుందంటే π2px π2py ఇవి వచ్చింది. దీని తర్వాత σ2pz వస్తుందండి, దీని తర్వాత σ2pz వస్తుంది. π*2px π*2py తో σ*2pz. సో ఇవి మనకు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ ఆర్డర్. ఓకే రైట్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ H2. సో H2 ఎలక్ట్రానిక్ కరెంట్లో ఉన్న మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2. సో మన బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేయాలంటే NB - NA/2 అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో ఇక్కడ హైడ్రోజన్లో రెండు కూడా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోనే ఉంటాయి కాబట్టి 2 - 0/2 కాబట్టి ఏమొస్తుందంటే 1 వస్తుంది. సో హీలియం యొక్క నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి 4 ఉంటాయి. ఇప్పుడు σ1s2లో ఉంటాయి, σ* అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఉంటాయి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఉంటాయి. కాబట్టి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు NB - NA/2 కాబట్టి NB - NA/2 ఏంటింది. సో NBలో అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ బై 2 చేస్తే మనకేమొస్తుంది 0 వస్తుంది, 0. ఓకే రైట్. లీథియం మాలిక్యూల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6. సో మనకు కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఎంబోయిడ్ కాన్ఫిగరేషన్ వచ్చేసి σ1s2 σ*1s2 σ2s2 అంటే ఇప్పుడు బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో వచ్చేసరికి 4. సో ఇక్కడ 2/2 అంటే ఏమొస్తుంది 2/2 అంటే సో మనకు 1 వస్తుంది. ఈ విధంగా చేస్తామండి, ఈ విధంగా సో మనం చేస్తాం. నెక్స్ట్ C2 మాలిక్యూల్లో చూసుకుంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 12. ఓకే, ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే ఎంబోయిడ్ కాన్ఫిగరేషన్ σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 π2px2 π2py2 ఇక్కడికి మనకు 12 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయండి. ఎందుకంటే 2, 2, 4, 6, 8, 9, 10, 11, 12 ఇక్కడికి మనకు 12 ఎలక్ట్రాన్స్ అయినాయి. సో ఇది కార్బన్ మాలిక్యూల్ C2 మాలిక్యూల్ యొక్క కాన్ఫిగరేషన్. దీన్ని సింపుల్గా రాయాలనుకుంటే ఈ మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ σ1s2 σ*1s2 ఉంది కదా, దీన్ని మనం ఏం రాస్తున్నామంటే KK అని రాసుకుంటున్నామండి సింపుల్గా. ఇంకా ప్రతిసారి σ1s2 σ*1s2 అని రాయకుండా KK అని రాసుకుంటున్నాం, అయిపోతుంది. KK అని రాసుకుంటే మనకు సో సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ σ2s2 σ*2s2 π2py2 π2px2 π2py2 సో ఈ విధంగా రాసుకోవచ్చు కాన్ఫిగరేషన్. మీరు దీనికి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ మీరు చేయండి. స్టార్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, స్టార్ లేని దాంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి. స్టార్ లేనివి ఏవి అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, స్టార్ లేనివి ఏవి అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అవి ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేయండి, సరిపోతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఎంటీ ఇచ్చాను నేను. N2 మాలిక్యూల్ ఇచ్చాను. నెక్స్ట్ వీక్ చూస్తే O2 మాలిక్యూల్ ఇచ్చాను. N2 అంటే సో మనకి ఇక్కడ N2 మాలిక్యూల్ అంటే ఎంత, నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్ గివ్స్ N2 అంటే నైట్రోజన్ ఎన్ని 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 7 ఎలక్ట్రాన్స్ ప్లస్ 7 ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు N2లో ఎన్ని 14, టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
కాబట్టి సెకండ్ మనం కూడా ఇంతకుముందు 2 రూల్స్ రాసుకున్నాం కదా, O2 F2 ఒక రూలు, అదర్ మాలిక్యూల్స్కు ఒక రూల్ అని చెప్పేసి. అప్పుడు అదర్ మాలిక్యూల్స్ ఏదైతే రూల్ ఉందో అది సో ఇక్కడ రాస్తే సరిపోతుంది. అప్పుడు ఇది 14 ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ O2 అంటే ఇక్కడ ఏంటి, మనము ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ O2. ఓకేనా. సో 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 8 electrons. It gives total 16 electrons. 16 electrons. 8 electrons plus 8 electrons. It gives 16 electrons. Okay. సో ఈ విధంగా మనము సో వీటికి కూడా మీరు దీనికి కూడా మన ఎంఓఈడి డయాగ్రామ్స్ రాసి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేయండి. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంఓఈడి టాపిక్ ఉంటుంది. సింపుల్ టాపిక్ అండి, మనకి ఇంపార్టెంట్ టాపిక్. సింపుల్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇక్కడ ఇందులో మనము ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, సూడో హాలోజన్ కాంపౌండ్స్, ఎంఓఈడి డయాగ్రామ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, సో సూడో హాలోజన్ అంతర హాలోజన్ సమ్మేళనాలు, మిథ్య హాలోజన్ సమ్మేళనాలు, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. ఈ 3 టాపిక్స్ మనం ఇక్కడ కవర్ చేసుకున్నాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంతర హాలోజన్ సమ్మేళనాలు, సూడో హాలోజన్ కంపల్సరీ మనకు క్వశ్చన్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ ఎంఓఈడి డయాగ్రామ్లో నుంచి కూడా మనకు లాంగ్ ఆన్సర్ వస్తుందండి. ఎంఓఈడి డయాగ్రామ్స్ నుంచి కూడా మనకు ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది కంపల్సరీగా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి కంపల్సరీగా వీడియోస్ వినండి. సో మనం జోయిపేట్ కాలేజీకి వచ్చినప్పటి నుంచి నేను ఆన్లైన్ క్లాసెస్లోనే ఉన్నాను, మనం ఆఫ్లైన్ క్లాసెస్లో లేము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియో క్లాసెస్ కూడా వినండి, ఆన్లైన్ క్లాసెస్ కూడా వినే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఎవ్వరు కూడా భయపడొద్దు, కెమిస్ట్రీ అనేది చూసి భయపడొద్దు ఎవరు కూడా. కెమిస్ట్రీకి మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇంకోటి, నేను మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బట్టి మీరు అన్నీ కూడా చదువుకోండి, సరిపోతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బట్టి మీరు చదవండి, సరిపోతుంది. ఓకేనా. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అవి మిస్ కాకుండా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.